మెగాస్టార్ చిరంజీవి అజాత శత్రువుగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆయనను తన రాజకీయ ప్రయోజనాల కోసం నిరంతరం వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి అత్యంత సన్నిహితుడైన పేర్ని నాని ద్వారా 2024 ఎన్నికల్లో జగన్ గెలవాలని చిరంజీవి కోరుకుంటున్నారు అని ప్రకటనలు చేయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. గతంలో సినిమా టికెట్ల వివాదం సమయంలో చిరంజీవిని ముఖ్యమంత్రి నివాసానికి పిలిపించి ఆయన చేతులు జోడించి వేడుకుంటున్న వీడియోను కావాలని బయటకు వదిలి మెగాస్టార్ ను అవమానించిన సంగతిని అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. తనను జగన్ గౌరవించారని చిరంజీవి చెబుతున్నప్పటికీ అది ఆయన మంచితనమే తప్ప జగన్ రెడ్డి మనసులో మాత్రం చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ను తగ్గించాలనే లక్ష్యంగా ఆ వ్యాఖ్యలు చేయించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విద్వేష రాజకీయం కేవలం మాటలకే పరిమితం కాలేదు. చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న తరుణంలో జగన్ రెడ్డి తన అనుచరులతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించడం సంచలనంగా మారింది. అదనపు టికెట్ ధరల ద్వారా వచ్చిన 45 కోట్ల రూపాయల ఆదాయాన్ని రికవరీ చేయాలని కోరడం ద్వారా మెగాస్టార్ సినిమా విజయాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. గతంలో వాల్తేరు వీరయ్య విడుదల సమయంలో కూడా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకుండా అదనపు ధరలకు పర్మిషన్ ఇవ్వకుండా చిరంజీవిని మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిన జగన్ ఇప్పుడు మరోసారి తన కక్ష సాధింపు చర్యలకు తెరలేపారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒకవైపు వైసీపీ వారు చిరంజీవితో లేని స్నేహం నటిస్తూనే మరోవైపు ఆయన సినిమాలపై కోర్టు కేసులు వేయించడం, సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయించడం వంటివి జగన్ డబుల్ గేమ్ కు నిదర్శనం. మరి మెగాస్టార్ ఈ గేమ్ ను అర్థం చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఆయన మౌనం జగన్ రెడ్డికి వరంగా అభిమానులకు శాపంగా మారుతోంది.